నమస్కారం. ఈరోజు నేను కాలాగ్ని రుద్రుడి గురించి మాట్లాడతాను. కాలాగ్ని రుద్రుడు ఎవరు? మన దేహంలో కాలాగ్ని రుద్రుడు ఎక్కడుంటాడు? తర్వాత మన ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి కాలాగ్ని రుద్రుడు ఏ రకంగా ఒక స్థాయిలో మన లోపల జాగృతమై మన దేహంలో కాలాగ్ని రుద్రుడు ఎక్కడుంటాడు అంటే కుడి కాలు ఉంది కదా, కుడి కాలు బొట్టన వేల్లో కాలాగ్ని రుద్రుడు అగ్ని అక్కడ ఉంటుంది. అది ఎప్పుడు జాగృతం అవుతుంది? మనకి మోక్షాన్ని తీసుకొచ్చేటువంటి ఈ అగ్ని ఏ స్థాయిలో మన దేహంలో మనకి జాగృతం అవుతుంది. అంతేకాకుండా కాలాగ్ని రుద్రుడిని మనం పూజిస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలైనప్పుడు కాలాగ్ని రుద్రుడిని మనం పూజించినప్పుడు నిత్యం రోజు ఏ రకంగా మనకి ప్రక్రియ అనేది త్వరితగతిలో, ముఖ్యంగా పై స్థాయి మనకి ఈ ప్రక్రియలోకి చేరాక ఏ రకంగా త్వరితగతిలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది, దానివల్ల మనకి జనన మరణ చక్రాల నుంచి మోక్షం అనేది ఎలా వస్తుంది అనేది నేను ఈరోజు సవివరంగా చెప్తాను. శ్రీరుద్రంలో ఉంది ఇది. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇక్కడ మీకు కాలాగ్ని రుద్రాయ అనేది నేను అక్కడ స్పష్టంగా ఎర్ర రంగులో పెట్టాను మీకు అక్షరాలు. ఎందుకంటే కాలాగ్ని రుద్రుడుగా శివుడు మన లోపల అహంకారాన్ని దగ్ధం చేస్తాడు. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక స్థాయిలో ఈ శక్తి మనలో జాగృతం అవుతుంది. ఈ అగ్ని ఏదైతే మన కుడికాలు బొట్టన వేల్లో ఉందో అది జాగృతం అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూసారంటే త్రిపుర అనేటువంటి పదం ఉంది. ఆ శివుడు ఎవరికైతే 3 కన్నులు ఉన్నాయో అతను మనలో ఉన్నటువంటి త్రిపురని ధ్వంసం చేస్తాడు. త్రిపుర అంటే ఏంటి అంటే అవి చైతన్య స్థితులు. ఎలాంటి స్థితులు అంటే మనందరికీ అర్థమయ్యేటటువంటి చైతన్య స్థితులు. ఒకటి జాగృత స్థితి, మనం వేకో స్థితిలో ఉన్నప్పుడు తన జాగృత స్థితి. తర్వాత స్వప్న స్థితి, మనం నిద్రపోతూ స్వప్నాలు చూసేటువంటి ఒక చైతన్య స్థితి. ఇక్కడ కూడా మనం ఉన్నాము. అంతేకాకుండా సుషుప్తి. సుషుప్తి అంటే దీర్ఘ నిద్రావస్థ. మనం ఎప్పుడైనా బాగా గాఢ నిద్ర తీసుకుని లేచామనుకోండి, లేచి మనం అంటాం బా ఎంత బాగా నిద్ర పట్టిందో అని. మనకి బాగా నిద్ర పట్టిందనే సంగతి మనకి ఎలా తెలుసు? మనం నిద్రిస్తున్నాం కదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఈ గాఢ నిద్ర స్థితిలో కూడా ఏదో ఒక స్థాయిలో మేల్కొని ఉన్నాం. లేకపోతే మనకి గాఢ నిద్ర పట్టిందనే సంగతి మనకి తెలియదు. అంటే మనం ఈ వేకో స్థితిలో, ఈ స్వప్న స్థితిలో, ఈ నిద్రావస్థలో కూడా, గాఢ నిద్రలో కూడా మనం ఉన్నాం. నా లోపల ఉన్నటువంటి పై స్థాయి ఒక చైతన్య రూపం ఏదైతే ఉందో అది ఈ 3 అవస్థల్లోనూ ఉంది. అది ఎక్కడికి పోలేదు. ఈ 3 అవస్థలు దాటి ఏముంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మన దేహంలో కాలాగ్ని రుద్రుడు లేచినప్పుడు. అయితే ఈ 3 స్థితులకి అవతల వైపు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే మనకి సాక్షి మాత్రంగా చూసేటువంటి స్థితి అని అంటారు. దీన్నే మనం తురియా అని అంటాం. చాలా మంది ధ్యానంలో కూర్చుని, లేదంటే మేము సాక్షి మాత్రంగా లోకాన్ని చూసేటువంటి ఒక అలవాటు చేసుకుంటున్నామని వాళ్ళు బయట బాహ్య ప్రపంచంలో బ్రతికేటప్పుడు కూడా అలా బ్రతికే ప్రయత్నం చాలా మంది ఆధ్యాత్మికంగా ఎదిగే ఉద్దేశం ఉన్న వాళ్ళు చేసేటువంటి సాధన అది. కాకపోతే ఇది మనం తెచ్చి పెట్టుకున్నటువంటి తురియాస్థితి. నిజం తురియాస్థితి వేరే ఉంటుంది. అక్కడ మనకి ఇంకా బయట లోకం మనకి వేకువ స్థితి మనకి ఒక స్వప్న స్థితిలా అనిపిస్తుంది. ఇక్కడ మనం నిజంగా మేల్కొంటాం. ఏ మనిషి అయితే బయట లోకంలో మేల్కొని ఉన్నాడో అతను యాక్చువల్గా నిద్రపోతున్నాడు. ఈ మేల్కోవటం, ఈ జాగృత స్థితి ఏదైతే ఉందో అది అసలైతే మనం నిద్రావస్థలో ఉన్నాం. ఎందుకు? ఇక్కడ అహంకారం ఎక్కువగా ఉంటుంది. అహంకారం ఎంత ఎక్కువగా పట్టుకుంటే అంత నిద్రలోకి వెళ్తాం, మాయలో కూరుకుపోతాం. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి అహంకారం అనేది క్రమేపీ తొలగిపోతుంది ప్రతి స్థాయిలో.
తొలగిపోయే కొద్దీ మనం జాగరూకులం అవుతున్నాం. నిజంగా మనం మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. మన లోపల ఆత్మతత్వం ఉంది అన్న సంగతి. ఇది నిజమైనటువంటి వేకువ స్థితి. అయితే మామూలు మనిషి అనుభవించేటువంటి జాగృత స్థితి గాని, స్వప్న స్థితి గాని, దీర్ఘ నిద్రావస్థ గాని, ఈ మూడింటికి దాటినటువంటి ఒక స్థితి ఉంది. ఈ స్థితికి చేరుకోవాలంటే మనకి కాలాగ్ని రుద్రుడు ఒక ఆశీర్వచనం చాలా అవసరం. అయితే నేను ఇక్కడ నా అనుభవంలోంచి మాట్లాడుతున్నాను. నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక స్థాయిలో నేను 3 రకాలైనటువంటి అగ్ని పుంజలు నా దేహంలో రకరకాల చోట్ల అవి వెలగటం మొదలుపెట్టాయి. అవి చూడటానికి ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. అంటే 3 అగ్ని నాలుకలు 3 సమంగా ఉన్నాయి. ఒకటి నీలం రంగు, ఒకటి పసుపు రంగు, ఒకటేమో ఎరుపు. కానీ ఎరుపులో కొద్దిగా గులాబీ రంగు అనేది కలిసి ఉంది. ఈ 3 రంగులు నాకు నా దేహంలో, నా సూక్ష్మ దేహంలో రకరకాల చోట్ల అవి నాలుకల్లాగా 3 అగ్ని నాలుకల్లాగా నాకు నా దేహంలో కనిపించాయి. అవి ఎక్కడెక్కడ కనిపించాయి అనేది నేను ఇక్కడ బొమ్మలో పెట్టాను. నాకు ఈ 3 అగ్ని నాలుకలు లేదంటే అగ్ని శిఖలు నాకు రకరకాల భాగాల్లో కనిపించాక నా లోపల ఏదో ఒక నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులు జాగృతం అయ్యాయి అనేది నాకు అర్థమైంది. కానీ నాకు ఆ అగ్ని శిఖలు చూసినప్పుడు రకరకాల చోట్ల అదేంటో అప్పుడు నాకు అర్థం కాలేదు. చాలా ముందుకెళ్ళాక ప్రక్రియలో నాకు అవగాహన అనేది వచ్చింది. అయితే ఈ 3 అగ్ని శిఖలు ఏవైతే మనలో రాజుకుంటాయో రకరకాల చోట్ల, ఇవి ఎలా అంటే ఎముకల జాయింట్స్ లో ఇక్కడ ఒక అగ్ని శిఖ, ఇక్కడ పైకి, ఇక్కడ నుంచి ఇటు కిందకి 3 ఇలాగా, మళ్ళీ నాకు ఇక్కడ ఇలాగా అగ్నిశిఖలు, మళ్ళీ భుజం దగ్గర నాకు అగ్నిశిఖలు, ఇక్కడ అలా నాకు కనిపించాయి. అయితే ఈ 3 శిఖలు ఏంటి అంటే ఇవి మనలో ఉన్నటువంటి త్రిగుణాలు. ఈ త్రిగుణాలు ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి సత్వ, రజస్, తమస్ గుణాలు. అంతేకాకుండా ఇవి మన లోపల ఉన్నటువంటి 3 స్థితులు. ఇందాక నేను చెప్పాను కదా, జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 స్థితుల్ని కూడా ఇవి సూచిస్తాయి అన్నమాట. అయితే ఈ 3 స్థితులకి అవతల వైపుకి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడి శక్తి. ఇది అగ్ని, ఇది తేజస్సు, అన్నిటినీ దగ్ధం చేసేటువంటి తేజస్సు ఇది. మనకి ప్రక్రియలో భాగంగా మనం సాధన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే మనం జీవితంలో ఇక్కడ జన్మ ఎత్తి మనం ఏదైతే రకరకాల నమ్మకాలు, ఆలోచనలు, నేను అది అనేటువంటి వర్ణనలు, మనం రకరకాల పాత్రలో మనం ఇమిడిపోయి జీవితంలో బ్రతికే ప్రయత్నం చేసినప్పుడు నేను వీరికి ఇదవుతాను, వారికి అదవుతానని మనం ఏదైతే వరుసలు కలుపుకుంటామో, తర్వాత మనం చేసే పనులతో మనల్ని మనం వర్ణించుకుంటామో, ఇవన్నీ కండిషనింగ్. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ క్రమేపీ వదిలించుకుంటాం. ఒకటి తర్వాత ఒకటి వెళ్తున్నప్పుడే మనకి కుండలిని సిమ్టమ్స్ లాంటివి వస్తాయి. ఇవి ఒక స్థాయిలో మనకి వెళ్ళిపోయాక ఏమవుతుందంటే కొంత ఖాళీ అవుతాం, అహంకారం తగ్గుతోంది మనలో. కానీ ఇంకా ఉంది పశుతత్వం, ఇంకా ఈ స్థాయిలో కూడా ఉంటుంది, అహంకారం ఇంకా కొంత ఈ స్థాయిలో కూడా ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుంది అంటే మీ దేహంలో చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోయి చక్రాలు తిరుగుతున్నా, చక్రాలు శుభ్రపడిపోతున్నట్టు మీకు తెలిసిన, ఒంట్లో ప్రాణం అనేది బాగా ప్రవహించినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే మనిషిలో ఇంకా మనకి సంస్కారాలు, వాసనలు, వికల్పాలు అనేవి ఉంటాయి. ఇవి పోగొట్టుకోవటం చాలా కష్టం. ఈ వికల్పాలని, సంస్కారాలని, వాసనల్ని పోగొట్టగలిగేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడిది. ఆ శక్తి మనలో జాగృతం అయితేనే ఇవన్నీ దగ్ధం అవుతాయి. కాలాగ్ని రుద్రుడు ఎవరంటే సాక్షాత్ శివుడు ఒక శక్తి. అది ఈ శక్తే మనల్ని ఈ 3 అవస్థలకి అవతల వైపుకి తీసుకెళ్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనకి దర్శించేటట్టుగా చేయగలిగేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడి యొక్క శక్తి.
అయితే మనం ఇందాక నేను చెప్పినటువంటి 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తిలోంచి బయటికి తుర్యాస్థితిలోకి రావటం. ఇక్కడ మనకి మన ఆత్మతత్వం అనేది మనకి అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సంస్కారాలు, వాసనలు, వికల్పాలు అన్నిటి నుంచి మనకి విమోచన అనేది కలిగి మనకి జనమన చక్రాల నుంచి కూడా మనకి విముక్తి అనేది ఇక్కడే కలుగుతుంది. ఇది కలగాలి అంటే గనక మన లోపల ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తాలూకు విషయాలు కానీ వాటి పని కానీ మనలో అది ఈ కాలాగ్ని రుద్రుడి ఒక్క అగ్నిలో అవి కాలిపోవాలి, దగ్ధమైపోవాలి. ఒకవేళ కాలాగ్ని రుద్రుడు మనలో లేవలేదనుకోండి, మనం మొత్తం ప్రక్రియ మన దేహంలో అవుతుంది. ప్రోగ్రామింగ్ అంతా బయటకు వచ్చేసి ఒక స్థాయికి వెళ్ళాక ఏమవుతుందంటే మన లోపల ఆ వికల్పాలు కానీ, సంస్కారాలు కానీ, లేదు అంటే వాసనలు కానీ అవి ఏం చేస్తాయంటే మళ్ళీ తిరిగి మన లోపల మళ్ళీ కండిషనింగ్ ప్రోగ్రామింగ్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని అవి సృష్టిస్తాయి. అంటే మన లోకాన్ని చూసే విధానం ఇవన్నీ వీటి ద్వారానే ఉంటుంది. కాబట్టి మనకి తెలియకుండానే మళ్ళీ మనం మాయలో కూరుకునేటువంటి అవకాశం ఏదో ఒక స్థాయిలో. ఎందుకంటే మనకి ఇక్కడ పశుభావ, మనలో పశుతత్వం అనేది ఇంకా ఈ సంస్కారాలు, వాసనలు, వికల్పాల రూపంలో మనలో ఉంటుంది. అది కూడా దగ్ధమైపోవాలి. అది ఉన్నంతకాలం మనకి మోక్షం అనేది రాదు ఇక్కడ. కాబట్టి ఈ సంస్కారాలు అంటే ఏంటి అంటే మన లోపల మానసికంగా మన మీద, మన మానసిక స్థితి మీద, లేదంటే మన సటల్ బాడీ అంటారు చూడండి, మనోమయ కోశం మీద మనకి ఎన్నో అనుభవాలు జరుగుతాయి. అనుభవాల తాలూకు ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవే సంస్కారాలు. మన సంస్కారాలు బట్టే మన ప్రవర్తన అనేది ఉంటుంది. ఇవి మన లోపల, మన వ్యక్తిత్వం లోపల మనం ఏ రకంగా ప్రవర్తిస్తాము అనేది చాలా గాఢంగా నాటుతాయి. ఆ ప్రవర్తనలు, మీరు ఏ రకంగా స్పందిస్తారు బయట లోకానికి, ఇవన్నీ మన సంస్కారాల నుంచి వస్తాయి. అందుకనే మన పెద్దవాళ్ళు ఏమంటారు, మంచి సంస్కారాలు ఉండాలంటారు. ఎందుకు? మన వ్యక్తిత్వంలో మంచి సంస్కారాలు ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది. ఇక్కడ కూడా మనం వ్యక్తిత్వ ముసుగులో ఉన్నాం. వ్యక్తిత్వ ముసుగులో ఉన్నంత కాలం మనం సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటాం. మనం వ్యక్తిత్వ ముసుగులోంచి బయటకు వస్తేనే మోక్షం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాసనలు అంటే ఏంటంటే మన లోపల ఇంకా కోరికలు ఉంటాయి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇవన్నీ మళ్ళీ మన సంస్కారాల నుంచే వస్తాయి మనకి కోరికలు. అంతేకాకుండా వికల్పాలు అంటే మనం ఊహించుకునేటువంటివి, అంటే ఇమాజినేషన్ అన్నమాట. ఈ ఇమాజినేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ మన లోపల ఉన్నటువంటి వాసనలు, సంస్కారాల నుంచే మనకి ఈ వికల్పాలు అనేవి వస్తాయి. కాబట్టి వాసనలు అనేవి మనలో యాక్టివేట్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మన లోపల మానసికంగా మనకి మనస్థితి అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోవటం వలన మళ్ళీ మనకి కర్మ అనేది అంటుతుంది. మళ్ళీ జనమన చక్రాల్లోకి వస్తాం. ఈ 3 వాసనలు, సంస్కారాలు, తర్వాత వికల్పాలు, ఈ 3 ఏం చేస్తాయంటే మన వ్యక్తిత్వాన్ని, మన ఎలాంటి కర్మలు చేస్తాం అనే దాని మీద వీటి ప్రభావం ఉంటుంది. ఈ 3 ఉన్నంత కాలం మనం జనమన చక్రాల నుంచి బయటికి రాలేం. ఇంకా మనం పుడుతూ చస్తూ ఆ జనమన చక్రాల్లో కూరుకుని ఉంటాం. ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి వెళ్తూ మోక్షం అనేది లభించదు. ఈ 3 దగ్ధం అయ్యే వరకు మనం ఆ స్థితికి చేరలేము. ఎందుకంటే ఈ 3 ఒకటి ఉంటే ఇంకో దాన్ని పుట్టిస్తుంది. పైగా వీటిని తీసేయటం కూడా చాలా కష్టం. మన మానవ ప్రయత్నంతో కాదు. ఇది కాలాగ్ని రుద్రుడు మన దేహంలో జాగృతమైతేనే అవుతుంది. మనకి మామూలుగా ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో అయినప్పుడు కుండలిని జాగృతం అవ్వచ్చు, లేదు అంటే మనకి టాప్ డౌన్ అవేకనింగ్ అవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మన దేహంలో చక్ర వ్యవస్థ ఉంటుంది. ఈ చక్ర వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన సహస్రార చక్రం ఉంది, దాని కింద మీకు రకరకాల చక్రాలు ఉన్నాయి. 6 చక్రాలు ఉన్నాయి.
మన దేహంలో చక్రాలని తిరగటం మొదలుపెట్టి ఆ చక్ర తాలూకు కర్మలని విడుదలవుతున్నప్పుడు మనకి కింద చక్రాలకి పైన సహస్రార చక్రానికి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. మీకు అది తెలుస్తుంది. కింద నుంచి పైకి సిగ్నల్స్ వెళ్ళటం, పైనుంచి కిందకి రావటం అనేది మీకు తెలుస్తుంది. మనకి కింద చక్రాలు శుభ్రం అవుతున్నా సహస్రార చక్రం శుభ్రం అవుతుంది. సహస్రార చక్రం శుభ్రం అవుతున్నా కూడా కింద చక్రాలు శుభ్రం అవుతాయి. ఈ రకంగా శుభ్రపడిపోయాక కూడా మీలో ఇంకా వికల్పాలు ఉంటాయి. ఈ వికల్పాలు ఎక్కడ ఉంటాయి? చాలా లోతుల్లో ఉంటాయి. ఇది మన మనస్సు అనుకుందాం. మనసును ఎప్పుడు మనం జలంగానే చూపిస్తాం. ఎందుకంటే మనస్సు అనేది జలతత్వం కాబట్టి. ఏదైతే మీకు ఇక్కడ మంచు ముక్క మీకు సముద్రంలో తేలుతో కనిపిస్తుందో, మీరు బయట చూసారంటే అది ఇంతే కనిపిస్తుంది. బయట నుంచి చూసామనుకో ఇంతే ఉంది అనుకుంటాం మనం. అది బయటకు కనిపించేటువంటి మన జాగృత అవస్థ. మన గురించి మనకి తెలియంది చాలా ఈ మనసు లోతుల్లో ఉంటుంది. మనకి జాగృత స్థితిలో అది మనకి ఉందని కూడా తెలియదు. మనకి ఏదైతే పైన మంచు ముక్క కనిపిస్తుందో నేను అంతే ఉన్నాను అనుకుంటున్నాను నేను. మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో జరిగినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? నీటి కింద ఉన్నటువంటి మంచు ముక్క మీకు కాస్తగా కనిపించడం మొదలు పెడుతుంది. దాని తాలూకు విషయాలు బయటకు వస్తాయి మనకి జాగృత స్థితిలోకి, స్వప్న స్థితిలో కూడా కనిపిస్తాయి మీకు. మళ్ళీ దానికంటే మొత్తం కింద అంటే మీకు మంచు ముక్క ఇక్కడ కనిపించే దాంట్లో చాలా అడుక్కి ఉన్నది సంస్కారాలు, వాసనలు. ఇవి అన్నింటికన్నా ఆఖరణ పోతాయి. ఇవి ముందు పోవు. ఇవి పోయేదాకా మనకి జనన మరణ చక్రాల నుంచి విముక్తి కలగదు. అందుకని మీరు కొంతమందిని చూస్తుంటారు, ప్రక్రియ చాలా మటుకు ఒక స్థాయిలో అయిపోయి ఉంటుంది, కానీ వాళ్ళల్లో మీకు ఒక ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి ఒక యోగి లక్షణాల మనిషిలో కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే ఇంకా వాళ్ళ సంస్కారాలు, వాసనలు ఇంకా వాళ్ళలో దగ్ధం అవ్వలేదు. దగ్ధం కాకపోయేసరికి అవి ఆ మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది అవి వాటి ఆధీనంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనకి ఏ రకంగా మనం జ్ఞాపకాలను ఏర్పరచుకుంటాం, ఏ రకంగా మన బయట లోకాన్ని నుంచి సమాచారాన్ని స్వీకరిస్తాం, దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాము అంటే, మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే మనకి చూడగలిగేటువంటి శక్తి, వినగలిగేటువంటి శక్తి, వాసన, రుచి, స్పర్శ, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఇక్కడి నుంచి మనకి జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఏదైనా చూస్తే ఓహో ఇది ఇలా ఉంది అనేటువంటి జ్ఞానం మన తలకి మనం కళ్ళ ద్వారా ఇస్తున్నాం. అంతేకాకుండా కర్మేంద్రియాల ద్వారా కూడా మనం చాలా అనుభవాల్ని మనం కూడగట్టుకుంటున్నాం. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, వీటి మూలంగా మనకి ఈ బయట లోకంలో మనం పాఠాలు నేర్చుకుంటున్నాం, మన అనుభవాలు అనేవి మనకు వస్తున్నాయి, ఈ శరీరాన్ని వాడగలుగుతున్నాము. ఈ రకంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి పనిచేస్తున్నంత కాలం మనం బయట లోకంలో కూరుకుని ఉంటాం. అయితే ఈ కాలాగ్ని రుద్రుడు ఎవరు అంటే, ఈ కాలాగ్ని రుద్రుడు మనలో లేచినప్పుడు ఈ కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని దగ్ధం చేసేటువంటి శక్తి, ఆ మనసుని కూడా దగ్ధం చేసేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడు శక్తి. అయితే ఈ కర్మేంద్రియాలు, మనకి జ్ఞానేంద్రియాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, మన మెదడులో ప్రైమరీ మోటార్ కార్టెక్స్ అంటే ఇది మన కర్మేంద్రియాలు. మన జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి సమాచారం మెదడులో వేరు భాగాల నుంచి వస్తుంది. వచ్చి ఇదంతా కలిపి మనకి బయట ఏం జరుగుతుందన్న సమాచారాన్ని మనకి ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ప్రైమరీ మోటార్ కార్టెక్స్, తర్వాత ప్రైమరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేవి ఇక్కడ ముఖ్యం. అంటే మీకు ఈ భాగంలో ఉంటుంది. శివుణ్ణి ఇందాక నేను సూత్రంలో త్రికాగ్ని కాలాయ అని అన్నా. అంటే ఇందాక నేను 3 అగ్నిశిఖల గురించి మాట్లాడాను. ఈ అగ్నిశిఖల్ని గనక మనం భూత, వర్తమాన, భవిష్య కాలాలు అనుకున్నా, లేదు అంటే జాగృత్, స్వప్న, సుషిప్తి స్థితులను అనుకున్నా, కాలానికి అవతల వైపు స్థితులను అనుకున్నా, ఈ
మూడింటిని అంటే ఈ మూడు అగ్నిశిఖలు, అంతేకాకుండా కాలాన్ని కరిగించగలిగేటువంటి శక్తి ఉన్నది కాలాగ్ని రుద్రుడికి. అంటే ఒక రకంగా మీరు ఇదే తిరగేశారనుకోండి, ఈ మూడు అగ్నిశిఖలు, కాలం కూడా శివుడనే అనొచ్చు. అయితే ఇక్కడ మీకు ఓంకారం కనిపిస్తుంది. ఓంకారం ఇక్కడ మనం గనక దీన్ని అర్థం చేసుకున్నామంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే సుషుమ్న నాడి ఉంటుంది చూడండి, సుషుమ్న నాడి మనకి వెన్ను మధ్యలో నాడి. ఇక్కడ నేను సుషుమ్న నాడి వెన్ను కింద భాగం అంటే మూలాధార స్థాయి నుంచి ఇక్కడ మనకి బిందు ఉంటుంది, బిందు చక్ర, అక్కడ దాకా మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు మొదటి బొమ్మలో పైన బిందువు ఉంది చూడండి, ఆ బిందువే ఇక్కడ మీకు రెండో బొమ్మలో ఉండేటువంటి బిందు చక్ర, అంటే అది ఇక్కడ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ బ్రాహ్మణ శిఖ ఉంటుంది చూడండి, ఆ చక్ర అక్కడ ఉంటుంది. నేను అక్కడ వరకు మాట్లాడుతున్నా, అంటే మూలాధారం నుంచి ఈ స్థాయి వరకే నేను మాట్లాడుతున్నాను. ఇది చూడండి, ఇదే బిందు చక్ర. ఈ భాగంలో ముందు వైపు ఇక్కడ వస్తుంది మీకు. ఈ స్థాయిలో ఇప్పుడు మీరు ఓంకారం చూడండి. ఇక్కడ ఈ ఓంకారంలో బిందువు ఏదైతే మీకు పైన చుక్క కనిపిస్తుందో ఓం పైన, దీన్ని గనుక మన బిందు చక్ర అనుకుంటే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు వెన్ను తిన్నగా ఉంది, ఇక్కడ ఆ కింద భాగంలో ఎర్ర భాగం ఉంది, ఆ మధ్య పసుపు భాగం ఉ, పైన నీలం భాగం మా. అంటే మీకు ఓంకారం అంటే ఆ ఉ మా ఉంటాయి దాంట్లో. వెన్ను కింద భాగం ఆ జాగృత స్థితి, వెన్ను మధ్య భాగం ఉ స్వప్న స్థితి, పైన ఉన్నటువంటి మకర, మాని మకర అంటారు, ఇక్కడ ఉంటుంది. మీకు ఆ పై భాగం అది మనం నిద్రస్థితి అనుకుందాం, గాఢ నిద్రస్థితి అనుకుందాం. అంటే మీకు మూడు స్థితులు ఇక్కడ వెన్నులో కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఆ మధ్యలో ఉన్న ఊకారం దగ్గర కొద్దిగా అది పట్టుకుని ఇట్లా లాగామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఓం అవుతుంది. ఇక్కడ చూడండి, నిలువుగా ఉన్నటువంటి ఇందాక చూపించినటువంటి ఇది ఉంది కదా, సుషుమ్న నాడి ఇక్కడ 3 రంగుల్లో కనిపిస్తుంది కదా, నేను మధ్యలో పసుపు భాగాన్ని పట్టుకుని ఇట్లా లాగాను, లాగి కిందకి ఇట్లా చేశాను. అంటే మీకు ఓం ఒక తోక వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఓంకారం ఏర్పడుతుంది. ఆ ఓంకారంలో కింద భాగం మీ జాగృత స్థితి. నేను ఏదైతే లాగానో మధ్య భాగం పసుపు భాగాన్ని లాగి తోకలాగా కిందకి లాగానో అది స్వప్న స్థితి. అంటే ఇందాక వెన్నులో చూపించినటువంటి పసుపు భాగం, ఇక్కడ ఆ పసుపు భాగాన్ని మనం తోకలా లాగామన్నమాట, అది స్వప్న స్థితి. పైన ఉన్నది ఆ నీలం భాగం, అది మనకి దీర్ఘ నిద్ర స్థితి. ఇక్కడ పైన ఉన్నటువంటిది బిందు విసర్గ. ఇది ఎక్కడ వస్తుంది బిందు విసర్గ అంటే మీకు సుషుమ్న నాడి పై భాగంలో ఇక్కడ బిందు విసర్గ వస్తుంది. అంతవరకు నేను చెప్తున్నా. అంటే మన వెన్ను కింద భాగం నుంచి ఇక్కడ వరకు మనకి 3 అవస్థలు అనేవి మనకి అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే సాధనలు చేస్తున్నామో ఆధ్యాత్మిక ఎదగటానికి మన లోపల మార్పులు తెస్తాయి. మార్పులు తెచ్చి ఒక స్థాయిలో ఏమవుతుందంటే మనలో ఆధ్యాత్మిక అవేకనింగ్ ప్రాసెస్ మనకు ఊపందుకుంటుంది. ఊపందుకున్నప్పుడు ఒక స్థాయిలో మనం ఈ బిందు విసర్గా ఈ స్థాయికి మనం చేరతాం. అక్కడ దాకా మన చైతన్య స్థితి చేరటం అనేది చాలా పెద్ద విషయం ఆధ్యాత్మిక ప్రక్రియలో. నేను చెప్పేది 3వ కన్ను కాదు. 3వ కన్ను మీకు ఇక్కడ ఉంటుంది, 3వ కన్ను పైన మీకు బిందువు ఉంటుంది, దాన్ని బిందు విసర్గా అని అంటారు. అక్కడికి మీకు మీ చైతన్య స్థితి వెళ్తే మీకు తల లోపల టపాకాయలు పేలుతున్నట్టు చప్పుళ్ళు వస్తాయి. లేదు అంటే మీకు తెలియకుండానే మీరు మీ జీవితాన్ని ఒక సాక్షిగా చూడటం అనేది మీకు ఎక్కువగా చేస్తూ ఉంటారు. బయట జరిగే విషయాలకు అంతగా చలించరు. అది ఒక రకమైనటువంటి ప్రవర్తన మార్పు. ఒకసారిగా మీ చేతన స్థితి కింద నుంచి ఈ స్థితికి చేరింది అంటే ఒక రకంగా మీకు మీ మీద మీకు పట్టు వచ్చింది. మీ ఆలోచనల మీద, మీరు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద, మీ మీద మీరు పట్టు సాధించారు కొంతవరకు. ఇది ఎలాంటి స్థితి అంటే ఇక్కడి నుంచి బ్రహ్మజ్ఞానం అందుకోవటం తేలిక. అంటే ఒక స్థాయి మీరు బ్రహ్మజ్ఞానానికి దగ్గర వెళ్ళారు. అయితే
మనలో ఈ ఆత్మతత్వం అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుందో నేను మొన్న ఒక వీడియో చేశాను గణపతి మీద. అందులో మొదటి భాగంలో నేను అది చక్కగా చెప్పాను. ఆత్మతత్వం అనేది మనలో ఎలా ఏర్పడుతుంది అనేది. మనలో ఆత్మతత్వం ఏర్పడ్డాక నేను ఇందాక చూపించినటువంటి 3 అగ్ని శిఖలు ఏవైతే ఉన్నాయో, ఇదిగోండి ఇక్కడ కింద భాగంలో ఉన్నాయి చూడండి. 3 అగ్ని శిఖలు మన లోపల అవి కనిపిస్తాయి మనకి, 3వ కంట్లో రాజుకుని మన దేహంలో రకరకాల భాగాల్లో. ఈ 3 అగ్ని శిఖలు మనలో రాజుకున్నాకే మన దేహంలో కొంతవరకు గుండె మెదడు మధ్యలో, అంటే ఇక్కడికి సహస్ర చక్రం అనేది కొంత యాక్టివేట్ అయి ఉంటుంది. మనకి తిరగటం, తలపైన కొద్దిగా ఈ భాగంలో తిరగటం, చక్రాలు తిరగటం, దేహంలో చక్రాలు తిరగటం అనేది మీకు ఇక్కడికి అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ కొంతవరకు మీకు గుండెకి మెదడుకి కనెక్షన్స్ అనేవి కూడా ఏర్పడతాయి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మీ సంకేతాలు వెళ్ళటం మీకు తెలుస్తాయి. ఇదే దశలో అంటే ఈ 3 అగ్ని శిఖలు యాక్టివేట్ అయ్యాకే మన దేహంలో కుడి కాలు బొటన వేల్లో కాలాగ్ని రుద్రుడు యాక్టివేట్ అవుతాడు. అంటే ఈ స్థాయికి మనం ఇక్కడి నుంచి ఎక్కువగా బ్రతుకుతున్నాం. నేను గతంలో వీడియో చేశాను, మన లోపల ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి వైబ్రేషనల్ షిఫ్ట్స్ అనేవి వస్తాయని నేను ఒక వీడియో చేశాను. అంటే చేతన స్థితిలో మార్పులు 3 అనేవి వస్తాయని నేను చెప్పాను. దానికి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ వీడియో చూశానంటే నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. అయితే జీవుడు అనేవాడు కడుపు భాగంలో ఉంటాడు. ఈ జీవుడే జనన చక్రాల్లో పుడుతూ చేస్తూ తను కేవలం ఈ దేహం అనుకునేటువంటి ఒక భ్రాంతిలో బ్రతికేస్తూ ఉంటాడు, అన్నింటికి చలిస్తూ, మంచికి చెడుకి. అక్కడి నుంచి మనకి అంతరాత్మ అంటే ఇక్కడ తయారైనప్పుడు మన చేతనా స్థితి ఇక్కడికి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక అడుగు దూరంలో ఉన్నాం బ్రహ్మజ్ఞానానికి. ఇక్కడే మీకు ఈ మార్పు ఏదైతే జరుగుతుందో, అంటే జీవుడు స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వచ్చి మీ చేతనా స్థితి ఇంకా ఇక్కడి నుంచి పనిచేస్తుంది అనంగా, లేదంటే అక్కడికి వచ్చింది కొంతైనా అనంగా, మీలో ఈ 3 అగ్ని శిఖలు రాజుకుంటాయి. మనకి శివుడు నామాలు ఇలా ఉంటాయి అడ్డంగా, 3 నామాలు. ఈ 3 నామాలే మన దేహంలో రాజుకున్నటువంటి ఈ 3 అగ్ని శిఖలకి సూచన. ఒక్కొక్క అడ్డనామము ఒక్కొక్క అగ్ని శిఖకి సూచన. మధ్యలో ఏదైతే ఈ బొట్టు పెట్టుకుంటామో ఎర్రటి కుంకుమ, కొంతమంది గుండ్రంగా పెడతారు, కొంతమంది నిలువుగా పెడతారు, అది శక్తికి చిహ్నం. ఈ 3 నామాలు మనలో ఉన్నటువంటి జాగృత్, స్వప్న, సుషుప్తి, లేదు అంటే సత్వ, రజస్, తమస్, వీటికి సంకేతం ఈ 3 అడ్డ నామాలు. అయితే మొదటి అడ్డనామం ఏదైతే ఉందో అది పగటి పూటకి, తర్వాత మనలో ఉన్నటువంటి రజస్కి చిహ్నం. మనం పగలంతా పనిచేస్తాం, క్రియాశక్తి. రెండోదేమో మన లోపల ఉన్నటువంటి సత్వగుణానికి, తర్వాత ఇంచుమించు మీకు మధ్యాహ్నం నుంచి ఇంకా ముందుకి సాయంత్రానికి వేసి కాలం వెళ్తుంది చూడండి, దానికి చిహ్నం అది. మూడోది మన లోపల ఉన్నటువంటి తమస్సుకి, చీకటికి, రాత్రికి చిహ్నం అవుతాయి. అయితే మనకి ఎక్కడ కనిపిస్తాయి ఈ 3 అగ్నిశిఖలు మన దేహంలో రకరకాల చోట్ల మనకి ప్రక్రియ జరిగేటప్పుడు అంటే, మనం ఎప్పుడైతే మన మనోమయ కోశంలో ఉన్నటువంటి మన బాధల నుంచి మన ఏడుపు తగ్గి, భావోద్వేగాలు కొంతవరకు మనం చాలా మటుకు తీసేస్తాం, వెళ్ళిపోతాయి. ఇంకా మన గతం కథలు మనకంత పట్టవు, మనంత పట్టించుకోం. అదేదో నాకు జరిగిందా, లేదంటే అది ఎప్పటిదో ఇంకెవరిదో కాదేమో అనిపించేటట్టుగా మనకు కొద్దిగా దూరం వచ్చేస్తుంది. మన జీవితంలో జరిగినటువంటి మన కథల నుంచి మనకు దూరం అనేది వచ్చేస్తుంది. మన కష్టాలకి, గతంలో మనం పడ్డ బాధలకి ఇప్పుడు మనం ఏడవం. అవి మనం అంత పట్టించుకోవాలి అని మనకు అనిపించదు. మనం ఆ స్థితికి చేరుకుంటాం. చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ చైతన్య స్థితి మనోమయ కోశం నుంచి, ఇవి పంచకోశాలు, మన దేహం చుట్టూ ఉండేటువంటి కోశాలు. మీకు లోపల ఓంకారం అనేది మీ ఆత్మతత్వం అయితే, దాని బయట ముందు మీకు ఆనందమయ కోశం కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఆనంద తరంగాలు అనేవి తెలుస్తాయి. దానిపైన విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే మీ లోపల మీ ఆలోచనలు, పై స్థాయి జ్ఞానం అనేది ఇక్కడి నుంచి వస్తుంది. దాని బయట మనోమయ కోశం, భావోద్వేగాలన్నీ ఇక్కడే ఉంటాయి, మన కథలు అన్నీ ఇక్కడే ఉంటాయి. దానిపైన ప్రాణమయ కోశం, ఇక్కడే ప్రాణ కదలికలు, కుండలిని, చక్రాలు అన్నీ ఇక్కడే ఉంటాయి.
దాని బయట అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం. మీరు లోపల నుంచి బయటికేసి వచ్చే కొద్దీ ఈ కోశాలు ఇంకా ఇంకా స్థూలంగా అవుతాయి. అన్నింటికన్నా స్థూలమైంది అన్నమయ కోశం. లోపలికి వెళ్లే కొద్దీ సూక్ష్మంగా ఉంటాయి అవి కోశాలు. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే బయట నుంచి లోపలికేసి వెళ్తున్నాం. మీరు అన్నమయ కోశం సాధన చేయటం వల్ల మీకు దాని మీద పట్టొచ్చింది. తర్వాత మీ ప్రాణమయ కోశంలో మీకు ప్రాణ కదలికలు చక్రాలు తెలుస్తున్నాయి అంటే అక్కడ మీరు ప్రాణమయ కోశంలో ఉన్నారు. మీకు తర్వాత మనోమయ కోశం యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి గతంలో జరిగిన విషయాలకి బాధ, ఏడవటం, చాలా మంది చాలా ఏళ్ళు ఏడుస్తారు, దుఃఖంలో ఉంటారు, కోపం వస్తుంది, అవమాన భారం వస్తుంది, నాకేదో జరిగిపోయింది అనే ఒక యాతనలో ఉంటాం మనం. ఇక్కడ కొంత అది తగ్గి, అంటే ఇదంతా ప్రక్రియల భాగమే, కొంత అది తగ్గి మనం విజ్ఞానమయ కోశంకి వస్తాం. వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే మన గతం, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలని ఎక్కువగా ఆలోచన రూపంలో ఉంటాయి. అంతేకాకుండా ఈ స్థాయికి మనకు కొంత మన లోపల పై స్థాయి జ్ఞానం అనేది మనకి అందుబాటులోకి రావటం, మనకి తెలియకుండానే చాలా విషయాలు మనకు అర్థమైపోవటం, కొంతమందికి ఏవో మార్మిక విద్యలు అనేవి సహజంగా రావటం, జ్ఞానం వచ్చేయటం, ఇవన్నీ ఇక్కడ సహజంగా జరుగుతాయి మనకి. అయితే మనకి ఈ 3 అగ్నిశిఖలు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇంచుమించు మనకి మనోమయ కోశంలోంచి బయటకు వచ్చేసేసి విజ్ఞానమయ కోశంలోకి వెళ్తాం చూడండి. ఆ స్థాయిలో మీకు దేహంలో రకరకాల చోట్ల ఈ 3 అగ్నిశిఖలు రాజుకుంటాయి. ఈ 3 అగ్నిశిఖలు రాజుకున్నాక మీకు ప్రక్రియ ఇంకా ముందుకు బాగా ఒంట్లో ప్రాణ ప్రవాహం ఎక్కువైపోతుంది. మీకు బయట విషయాల్లో కొద్దిగా ఆసక్తి తగ్గిపోవటం మొదలవుతుంది. ఇంకా మీరు లోపలికి అంతర్ముఖులైపోతారు. అంతర్ముఖులైపోయాక మన లోపల ఉన్నటువంటి చాలా మటుకు మన అజ్ఞానం కానీ లేదంటే మనలో ఉన్నటువంటి పశుతత్వం కానీ చాలా మటుకు ఈ 3 అగ్ని నాలుకల్లో దగ్ధమైపోయింది అనుకుందాం. అవి ఎంతగా మనలో రాజుకుని ఎంతగా వెలిగితే మనం అంత ఆధ్యాత్మికంగా ఎదిగామనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 అగ్ని శిఖలు రాజుకున్నాకే కాలాగ్ని రుద్రుడు లేస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళాక కాలాగ్ని రుద్రుడు లేచే సమయానికి మనం ఇంచుమించు ఆనందమయ కోశంలోకి వెళ్ళేటట్టు ఉంటాం అనమాట. అంటే విజ్ఞానమయ కోశం దాటేసేసి ఆనందమయ కోశంలోకి కొంత వెళ్ళి ఉంటాం. అప్పుడే మనకి దగ్గర ఆ స్థాయిలోనే కాలాగ్ని రుద్రుడు మనకి లేచి ఉంటాడు. అంటే ఒక అడుగు వేసి ఉంటాం ఆనందమయ కోశంలోకి. అయితే ఇక్కడి నుంచి మనకి కాలాగ్ని రుద్రుడు లేచాక మనకి బయట విషయాల మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోవటం, బయట నుంచి వచ్చే సమాచారం మనం దాని మీద దృష్టి పెట్టకపోవటం, మనకి కాలాగ్ని రుద్రుడు లేస్తూనే మన దేహంలో మనని కాలం అవతల వైపుకు తీసుకెళ్తాడు. అంటే ఇక్కడ మనకి కాలం అనేది ఉండదు. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగృత్, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలు దాటి అవతల వైపుకు తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడి యొక్క శక్తి. అయితే ముందు మనం ఈ 3 రంగుల్ని అర్థం చేసుకుందాం. నేను ఇందాక 3 అగ్నిశిఖలు చూపించా. 3 అగ్నిశిఖలు 3 రంగులు అని చెప్పాను. ఒకటి నీలం, ఒకటి పసుపు, ఒకటి ఎరుపు. ఈ రంగులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇది మనకి తెల్ల వెలుగులోంచి వచ్చేటువంటి రంగులే ఈ 3 రంగులు. అంటే తెల్ల వెలుతురులోంచి 3 ముఖ్యమైన రంగులు వచ్చేది ఎరుపు, పసుపు, నీలం. ప్రైమరీ కలర్స్ అంటారు వీటిని. ఈ ప్రైమరీ కలర్స్ ఇంకా చీలాయి అంటే మనకి మొత్తం ఆ విబ్గ్యూర్ అంటే 7 రంగులు ఏదైతే మీకు ఇంద్రధనుస్సులో కనిపిస్తాయో ఆ రంగులన్నీ వస్తాయి. అదే రంగులు మన చక్రాల్లో ఉంటాయి, అదే తీరుగా ఉంటాయి పేర్చబడి. అంటే మన ఆత్మతత్వం ఒక వెలుతురు అని అనుకుంటే, ఎందుకంటే మన ఆత్మతత్వానికిను తర్వాత దేవుడికి పెద్ద తేడా లేదు, 2 ఒకటే. ఇప్పుడు సముద్రం నుంచి నీటి చుక్క వేరుపడిపోయింది అనుకోండి, ఆ నీటి చుక్క నేను వేరు అనుకుంటోంది. కాకపోతే ఆ నీటి చుక్కలో ఉన్నటువంటి ఆ రుచి కానీ సారం కానీ అంతా సముద్రంలో ఉన్నదే ఉంటుంది. కాబట్టి ఆ నీటి చుక్కలోనే మొత్తం సముద్రం ఉందని మనం అనుకోవచ్చు. అలాగే మన జీవాత్మ ఏదైతే ఇక్కడ ఉంటుందో అది పరమాత్మ నుంచి వేర్పడిపోయినా కూడా దాని లక్షణం వెలుగు. ఎందుకంటే శివుణ్ణి మనం వెలుగు అనుకుంటే, మనం శివుడి నుంచి వేరుపడిపోయినటువంటి ఒక ముక్క అనుకున్నట్టయితే
అంటే మనం శివుడిని పెద్ద అగ్నిగా ఊహించుకున్నాం అనుకోండి, ఆ అగ్నిలోంచి ఒక చిన్న అగ్నిశిఖ వేరుగా పడిపోయిందనుకోండి, ఆ అగ్నిశిఖే మనం అనుకోండి. శివుడిలో ఏ వెలుగుందో ఆ వెలుగు మనలోనే ఉంటుంది. ఎందుకంటే శివుడు వెలుతురైతే మనం కూడా వెలుతురే. కాకపోతే మనం వెలుతురున్న సంగతి మనకు అర్థం కాకుండా మన మీద మాయ కమ్ముకునుంది. అయితే ముందు మనం మాయలోకి వెళ్ళేది ఎలాగంటే, ఇందాక నేను చెప్పాను కదా వెలుగు అనేది మీకు వెలుతురు. ఆ వెలుతురు ముందు 3 ప్రైమరీ కలర్స్‌గా మీకు విభజన చెందుతుంది. ఇక్కడ కనిపిస్తోంది చూడండి 3 ప్రైమరీ కలర్స్ రెడ్, బ్లూ, యెల్లో. ఇందాక నేను మీకు సుషుమ్న నాడిలో కూడా మీకు ఆ 3 రంగులు చూపించాను. ఇక్కడ చూసారా? రెడ్, యెల్లో అండ్ బ్లూ. అయితే ఇదే ఈ స్థాయి నుంచి కింద మూలాధారం వరకు ఈ రంగుల నుంచే మనకి మనలో విభజన అనేది ఏర్పడింది. మళ్ళీ మీకు ఈ 3 రంగుల నుంచి ఇంకా వేరే రంగులు కూడా వస్తాయి, సెకండరీ కలర్స్. అంటే మనకి ఇంద్రధనుస్సులో ఏదైతే 7 రంగులు కనిపిస్తాయో ఆ మిగతా 4 రంగులు కూడా ఈ 3 రంగుల నుంచి వస్తాయి. మీకు ఆ 3 రంగులే మన చక్రాల్లో పేర్చబడి కనిపిస్తాయి. అదే రకంగా అదే క్రమంలో అది పేర్చబడి ఉంటుంది. అంటే మన శరీరం మీరు గనక సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి చూసారంటే తయారైంది వెలుతురులోంచి తయారైంది. ఆ వెలుతురు ఒక విభజనే చక్రాలు. మన ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మళ్ళీ ఆ 7 చక్రాల రంగులు మీకు తిరిగి 3 రంగులుగా మారుతున్నాయి. అంటే ఏదైతే మీరు మాయలోకి వచ్చేటప్పుడు వెలుతురు మీకు 3 రంగులుగా మారి మళ్ళీ 7 రంగులుగా మారిందో, ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ 7 రంగులు తిరిగి కలిసి 3 రంగులుగా 3 జ్వాలలుగా మీకు కనిపిస్తాయి. మళ్ళీ కాలాగ్ని రుద్రుడు లేచేసరికి ఈ 3 జ్వాలలు తిరిగి మళ్ళీ కాంతిగా అయిపోతాయి. అలా కాంతిగా అవటమే మనకి సమాధి స్థితి. అక్కడ మనకి మన ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది. అక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది? 3 అవస్థలు ఏవైతే ఉంది, జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థల అనంతరం ఉండేటువంటి అవస్థ అది. మనం మాయలో కూరుకుని అహంకారంలో కూరుకుని ఉన్నప్పుడు మనకి అది తెలియదు. మనలో ఆ స్థితి ఉంది, మనం అక్కడికి వెళ్ళగలం అనే సంగతి కూడా మనకి తెలియదు. మన అసలు తత్వం మనకి కప్పబడిపోయి ఉంటుంది మాయలో. ఇక్కడ మనకి ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వెలుతురుగా కనిపిస్తుంది. ఇక్కడ కాలం అనేది ఉండదు. ఇలా అవుతున్నప్పుడు మన లోపల వాసనలు, సంస్కారాలు ఇవన్నీ దగ్ధమైపోతాయి. కాలాగ్ని రుద్రుడు లేవందే మన దేహంలో ఉన్నటువంటి వాసనలు కానీ, సంస్కారాలు కానీ, వికల్పాలు కానీ దగ్ధం కావు. ఇది అయినప్పుడే కాలాగ్ని రుద్రుడు లేచి ఈ 3 శిఖల్ని తర్వాత కాలాన్ని అధిగమించి అవతల వైపుకి మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడే మనం ఒక సమాస్థితిలోకి వెళ్తాం. అది శూన్య స్థితి, కానీ అక్కడ బాగా వెలుగు ఉంటుంది. అంటే అక్కడ చీకటి ఉండదు, వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఏంటో మన ఆత్మలోంచి వచ్చేటువంటి వెలుగు. ఆ స్థితిలో మనం చాలాసేపు ఉంటాం. ఉన్నప్పుడు మనకి కాలం తెలియదు, ఎంతసేపు ఉన్నా మనకి తెలియదు. అక్కడే మనకి సంస్కారాలు, వాసనలు అన్నీ అక్కడ దగ్ధమైపోతాయి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మనకి కుడికాలు బొట్టన వేలు నుంచి మొదలవుతుందని. ఇక్కడ చూడండి, కుడికాలు బొట్టన వేలికి మన మెదడుకి మధ్యలో ఉన్న సంబంధం నేను ఇక్కడ చెప్తాను. కుడికాలు బొట్టన వేల్లో ఎందుకు కాలాగ్ని రుద్రుడు ఉంటాడు, ఎలా పనిచేస్తుంది ఆ శక్తి అంటే, మీరు కనుక మన నరాల వ్యవస్థ చూసినట్టయితే కుడికాలు బొట్టన వేలు నుంచి మీకు కాలు పైకేసి ఇక్కడ మీకు నరం వెళ్తుంది చూసారా, అది వెన్ను మధ్యలోంచి పైకి వెళ్ళి ఈ భాగానికి వెళ్తుంది. అయితే మనకి ఎడం వైపు భాగంలో మనకి ప్రైమరీ మోటార్ కార్టెక్స్, సొమాటోసెన్సరీ కార్టెక్స్లు మీకు ఎడం వైపు ప్రైమరీ ఉంటాయి. ఇక్కడే మనకి మన శరీరం ఒక కదలికలు. ప్రైమరీ మోటార్ కార్టెక్స్ అంటే అంటే మన వెన్నుకి, తర్వాత మన ఒంట్లో కండరాలు ఏ రకంగా కదలాలి, తర్వాత మనం పని చేసేటప్పుడు మన చేతులు కలుపుతాం చూడండి, ఇవన్నీ మనకి ప్రైమరీ మోటార్ కార్టెక్స్ నుంచి వస్తాయి. మనం ఇప్పుడు ఎవరైనా డాన్స్ చేస్తున్నారు, మనం వాళ్ళని చూసి మనం కూడా డాన్స్ చేస్తున్నాం. అది ఎలా చేయగలుగుతున్నాం అంటే ప్రైమరీ మోటార్ కార్టెక్స్ పనిచేయటం వలన మనం ఎలా చేతులు కలపాలి, ఎలా కాళ్ళు కలపాలి, ఏ పనికి ఏ రకంగా ఏ చేయిని వాడాలి. మనం కొంతమంది కళ్ళు కనిపించకపోయినా కూడా వాళ్ళు వస్తువులను పట్టుకుని ఇది మొబైల్ ఫోన్, ఇది ఒక కర్ర, ఇది టీవీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు స్పర్శ ద్వారా చెప్పగలుగుతున్నారు. అది మళ్ళీ మీకు సొమాటోసెన్సరీ కార్టెక్స్ లోకి వస్తుంది.
కాబట్టి మీకు మీకు రకరకాలవి బయట విషయాల మీద అవగాహన, నేర్చుకోవటము, చేతులు ఎలా తిప్పాలి, ఒళ్ళు ఎలా తిప్పాలి, ఇదంతా మనకి ప్రైమరీ మోటార్ కార్టెక్స్ నుంచి వస్తుంది. అయితే ప్రైమరీ మోటార్ కార్టెక్స్ మీకు ఎడమ వైపు భాగంలో ఉంటుంది. మన ఎడమ వైపు మెదడు కుడివైపు శరీరం వైపు కనెక్షన్ అయ్యి ఉంటుంది. మన కుడివైపు మెదడు ఎడమ వైపు శరీరానికి కనెక్షన్ ఉంటుంది. అందుకనే మీకు కుడి కాలు బొట్టని వేల్లో మీకు అగ్ని రాజుకుంటే ఆ అగ్ని మీకు కాళ్ళలోంచి పైకి వెళ్ళి వెన్నుల్లోంచి పైకి వెళ్ళి ఈ ఎడమ వైపుని దగ్ధం చేస్తుంది. అదే కాలాగ్ని రుద్రుడు ఒక శక్తి. ఇప్పుడు మీకు ప్రైమరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది కూడా అక్కడే ఉంటుంది. చూపిస్తా, ఇక్కడ చూడండి, ప్రైమరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఇది ఏం చేస్తుందంటే మనకి రకరకాల మనకి స్పర్శలు కానీ, మనకి శరీరంలో వేడి, చలి, ఇవన్నీ ప్రాసెసింగ్ అంతా మీకు ఈ ప్రైమరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్ భాగంలోనే అవుతాయి. అంటే మన దేహంలో ఏంటంటే తల లోపల ఒక మ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీలం భాగం మీకు ఆకుపచ్చ భాగం కనిపిస్తుంది కదా. ఇది ఏంటి అంటే దీన్ని హోమంకులస్ అని అంటారు. అంటే మీకు ఇక్కడ చూసారంటే మీకు ఆ భాగాల్లో చేతులు కనిపిస్తున్నాయి. పైన చూడండి, తల కనిపిస్తోంది, కాలు కనిపిస్తోంది, కాలు బొట్టన వేలు, మీకు మనిషి ఒక భాగాలన్నీ భాగంలో కనిపిస్తున్నాయి మీకు పేర్చబడి. ఇదేంటంటే మీకు ఈ భాగంలో స్పర్శ అయినప్పుడు మీకు చేతిలో మీకు స్టిమ్యులస్ వస్తుంది. మీరు కాలు కలిపారనుకోండి, ఇంకో చోట ఇక్కడ మీకు స్పర్శ అనేది అంటే బ్రెయిన్ సెంటర్ అక్కడ మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే మీ ఒంట్లో రకరకాల భాగాలకి మ్యాప్, అంటే చేతులు ఇవి, కాళ్ళు ఇవి అనే మ్యాప్ ఉంటుంది చూడండి. ఆ మ్యాప్ ఈ భాగంలో ఉంటుంది. అందుకనే చాలా మందికి ఈ భాగంలోంచి శక్తి ప్రవాహం మనకి ప్రాసెస్ అవుతున్నప్పుడు ప్రాణ కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి క్రియలు జరుగుతాయి. క్రియలు ఎందుకు జరుగుతాయి? మీ చేయి లేచి కింద పడుతుంది క్రియలుగా. ఎందుకు పడుతుంది? ఇక్కడ చేతికి తాలూకు బటను ఇక్కడ ఉంటుంది. ప్రాణ ఇక్కడ తిరిగినప్పుడు ఈ భాగంలో తిరుగుతున్నప్పుడు, అంటే నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందని కాదు. ఇక్కడ తిరిగినప్పుడు మీకు చెయ్యి అంతటా లేచి కింద పడుతుంది. అంటే మన ప్రమేయం లేకుండా మనం చేతిలో కాళ్ళు కదల్చగలిగేది మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా ఎందుకు అవుతుందంటే మన శక్తి ఇక్కడ మోటార్ కార్టెక్స్, తర్వాత మనకి వేడి స్పర్శ, చలి స్పర్శ, మనకి చుట్టూ ఉన్న మన లోకాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి, మనల్ని మనం అర్థం చేసుకునేటువంటి శక్తి, ఇవన్నీ కూడా అంటే మనం ఎలా కదలాలి ఆధ్యాత్మిక మార్గంలో, ఇవన్నీ సొమాటో సెన్సరీ కార్టెక్స్, ఇవన్నీ దీని నుంచే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం బయట లోకంలో బ్రతుకుతున్నంత కాలం ఈ మోటార్ కార్టెక్స్ మన చేతుల కాళ్ళు పనిచేస్తాము, మనం బయట నుంచి సమాచారాన్ని స్వీకరిస్తాము, మనం దేని మీద దృష్టి పెట్టాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, అన్నీ ఇక్కడే వస్తాయి. ఇవి పనిచేసినంత కాలం మనం బయట లోకం మీద మన ధ్యాస ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏమవుతుంది? క్రమేపీ జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని మనం క్రమేపీ తగ్గించుకుంటాం. అంటే ఎక్కువగా 10 మంది తిరగటం మానేస్తాం, అనవసరంగా వార్తలు చుట్టం మానేస్తాం. ఇదంతా మనకు అక్కర్లేని ఇన్ఫర్మేషన్, దాంతో మనకి ఏం మంచి జరిగేది లేదు. మనకి అక్కర్లేని ఇన్ఫర్మేషన్ మనం తగ్గించుకుంటాం. ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన మీద దృష్టి పెడతాం. అనవసరపు రాజకీయాల జోలికి, వాళ్ళింట్లో ఏమైంది, వీళ్ళింట్లో ఏమైంది, ఇవన్నీ మనం మానేస్తాం. ఎందుకు మానేస్తాం? ఈ సమాచారం మనకు అవసరం లేదు. ఇలాంటి సమాచారం మనకి చేరినంత కాలం, మన దీంట్లో మన ఆసక్తి చూపించినంత కాలం మనకి మోక్షం అనేది లభించదు. ఇంకా జనన మరణ చక్రాల్లో కూరుకుని ఉంటాం. మనం ఎప్పుడైతే ఇవన్నీ తగ్గించుకుంటామో ప్రాణ కదలికలు మన దేహంలో చాలా ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఈ సొమాటరీ సెన్సరీ కార్టెక్స్, మోటార్ కార్టెక్స్, ఇవన్నీ కూడా మీ దేహానికి ఆధ్యాత్మిక ప్రక్రియ వైపు తీసుకెళ్ళటానికి అన్నట్టుగా ఈ పనితీరు మారిపోతుంది వీటిది. ఒక స్థాయిలో మనకి బయట లోకం మీద ఎంత ఆసక్తి తగ్గిపోతుందంటే, ఇక్కడ మనకి ఎంత ఆసక్తి తగ్గితే మనలో అంత త్వరగా 3 అగ్నిశిఖలు రాజుకుంటాయి. ఈ 3 అగ్నిశిఖల గురించి అంటే వాళ్ళ రంగులు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేను రంగులు ఏవైతే చూశానో నా అనుభవంలో పసుపు, నీలం, ఎరుపు, ఆ ఎరుపులో కొద్దిగా గులాబీ రంగు అనేది కలగలిసి ఉంది. నేను చూసిన ఈ 3 అగ్నిశిఖలు నేను
నా అనుభవంలోంచి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మనకి కాలాగ్ని ఉపనిషత్తు ఉంది. కాలాగ్ని రుద్ర ఉపనిషత్తులో ఏంటంటే భస్మం ధరించటం అంటే త్రిపుంద్ర అని కూడా అంటారు. ఇట్లా 3 వరుసలు మనం చూస్తాం బ్రాహ్మణుల్ని మనం శైవాలయాల్లో ఇలా పెట్టటం. ఇది ఎందుకు పెట్టుకుంటారు అంటే మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు, వాళ్ళ దేహంలో కాలాగ్ని రుద్రుడు లేవాలి అనుకునే వాళ్ళు ఈ 3 నామాల్ని అడ్డనామాల్ని ధరిస్తారు శరీరంలో వేర్వేరు భాగాల మీద. ఎందుకు వేర్వేరు భాగాల మీద అంటే మనకి ఈ శిఖలు మన దేహంలో యాక్టివేట్ అయినప్పుడు నేను ఈ భాగాల్లోనే యాక్టివేట్ అవుతున్నాను చూసాను నేను. ఎక్కడైతే ఇతను దేహం మీద మీకు 3 అడ్డనామాలు కనిపిస్తున్నాయో ఆ 3 అడ్డనామాల ఎక్కడైతే పెట్టుకున్నారో ఈ వ్యక్తి, అక్కడే నాకు ఆ 3 శిఖలు కనిపించే దేహంలో రకరకాల చోట్ల. ఆ శక్తిని జాగృతం చేయటానికి అన్నట్టుగా మనం ఆ భాగాల్లో మనం ఆ 3 అడ్డనామాలు పెట్టుకుంటాం. అంతేకాకుండా ఈ చివరి నుంచి ఈ చివరికి రాస్తాం. పూర్వం చాలా ఎక్కువ మంది రాసుకునేవారు, ఇప్పుడు అలా రాసుకునే వాళ్ళు తగ్గిపోయారు. అయితే ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటి రంగు ఏదైతే ఉందో అది రజస్, రెండో రంగు సత్వ గుణము, మూడో రంగు నీలం తమస్ రంగు. అయితే ఇవేమి 3 స్థితులు అంటే జాగృత, స్వప్న, సుషుప్తి. అంతేకాకుండా ఇవి మనలో ఉన్న రజస్, తమస్, సత్వగుణాలు. మనకి ప్రక్రియలో భాగంగా మన దేహంలో ప్రాణ పెరిగే కొద్దీ, మన సాధన పెరిగే కొద్దీ ముందు మనకి మన క్రియాశక్తి మన అదుపులోకి వస్తుంది. తర్వాత మనం క్రియాశక్తి ద్వారా జ్ఞానశక్తిని మనం పెంపొందించుకుంటాం. తర్వాత జ్ఞానశక్తి అయ్యాక మనకి ఇచ్ఛాశక్తి అన్నిటికన్నా ఆఖరిలో మన ఆధీనంలోకి వస్తుంది. ఈ 3 శక్తులు మనలో జాగృతం అవుతున్నప్పుడే మనకి 3 జ్వాలలు, శిఖలు అనేవి కనిపిస్తాయి. అయితే మీకు ఈ 3 జ్వాలలకు కానీ 3 శిఖలకు కానీ రకరకాల అర్థాలు ఉంటాయి. ఒకటి నేను చెప్పాను 3 స్థితులు అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి. తర్వాత మీకు అది క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. మళ్ళీ నేను చెప్పాను మనస్సు పరంగా చూసుకుంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, లేదా సూపర్ కాన్షియస్ మైండ్ అలా కూడా అనుకోవచ్చు. ఇలా మీకు 3ంటికి 3 అర్థాలు వస్తాయి. మళ్ళీ సత్వ, రజస్, తమో గుణాలు. అయితే ఈ 3 జ్వాలలు ముఖ్యంగా మీకు మూలాధార చక్ర భాగం అంతా మీకు ఎరుపు ఉంటుంది. మణిపుర చక్రం, కడుపు చక్రం నుంచి కొద్దిగా పై వరకు మీకు పసుపు ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి కొద్దిగా మీకు విశుద్ధి భాగం మీకు నీలం ఉంటుంది. అంటే ఈ 3 భాగాలు మీకు యాక్టివేట్ అయినప్పుడు అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి మీకు ఆ చక్రాలు మీకు ఏదైతే 7 రంగులు ఉన్నాయో ఆ 7 రంగుల్లోంచి మీకు 3 ప్రైమరీ కలర్స్ మళ్ళీ జాగృతం అవుతాయి. ఆ 3 జాగృతం అయినప్పుడు మీకు ఈ అగ్నిశిఖలు మీ దేహంలో రకరకాల చోట్ల కనిపిస్తాయి. మన నీలం సరస్వతి దేవిని, క్రియాశక్తి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఎరుపు కొద్దిగా గులాబీ రంగు కలిపినటువంటి జ్వాలని దుర్గమ్మ శక్తిగా, తర్వాత సాత్విక శక్తి ఏదైతే ఉందో పసుపు అది లక్ష్మీదేవిగా మనం అనుకోవచ్చు. ఈ ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తులు మనకి ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మనం శివుడు ఒక త్రిశూలం తీసుకుంటే అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ప్రక్రియ ఏమిటంటే మనం 3 శక్తులు మనం వెనక్కి తీసుకోవడం వల్ల మనం స్వతంత్రం అవటమే ఈ ప్రక్రియ. ఇక్కడ మనం 3 శక్తుల్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఇలా మనం ఇంచుమించు ఈ జ్వాలలు కనిపించినప్పుడు మన లోపల 3 శక్తుల్ని మనం వెనక్కి తీసుకుంటున్నాం. అదే మీకు ఈ జ్వాలలు రకరకాల చోట్ల మీ దేహంలో కనిపించడానికి అదే సూచన. అయితే ఎవరికైతే వాళ్ళ లోపల ఈ కాలాగ్ని రుద్రుడు ఒక శక్తి మేల్కొల్పాలని ఉంటుందో వాళ్ళు ముందు వాళ్ళ లోపల ఈ 3 జ్వాలల్ని మేల్కొల్పుకోవాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే భస్మాన్ని లేదంటే విభూదిని నీళ్ళల్లో కలిపి, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పురుషులైతే ఇట్లా ఒళ్ళంతా పెట్టుకుంటారు, ఆడవాళ్ళైతే ఉత్తి అడ్డనామాలుగా ఇలా పెట్టుకుంటారు. మనం స్నానం చేశాక పూజ మొదలు పెట్టే ముందు ఇది రాసుకోవాలి పగలు, సాయంత్రం. తర్వాత ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చేసేటప్పుడు మనం కొన్ని మంత్రాలు చదవాలి. ఆ మంత్రాలు ఏంటనేది నేను తర్వాత చెప్తాను.
అయితే మన దేహంలో ముందు ఈ కాలాగ్ని రుద్రుడు యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందో నేను చెప్తాను. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను కోశాలు చూపించాను. మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆ కోశాలు తర్వాత నేను చెప్పినటువంటి స్థితులు, జాగృత స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి, అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 జ్వాలలు, మన శరీరంలో నేను చూపించినటువంటి భాగాలు, ఈ 3 శక్తులు, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా పనిచేయవన్నీ కలగలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ కలగలిసి పనిచేసేటప్పుడు మన దేహంలో రకరకాల సిమ్టమ్స్ అనేవి మన అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ నేను పాదాలు పెట్టాను. మీరు పాదాలు, కుడికాలు బొట్టన వేలు ఇందాక నేను చూపించాను. ఎందుకు కాలాగ్ని రుద్రుడు కుడికాలు బొట్టన వేలులో ఉంటాడు అంటే, మీ ఎడం వైపు ఇక్కడ మీకు ప్రైమరీ సొమాటోసెన్సరీ కార్టెక్స్, ప్రైమరీ మోటార్ కార్టెక్స్ ఎడం వైపున ఉంటాయి. ఎడం వైపు మెదడు కనెక్షను కుడివైపు శరీరంతో ఉంటుంది. మన పాదాల్లో మన మొత్తం శరీరంలో అవయవాల మ్యాప్ ఉంటుంది. మీరు దగ్గరగా కనుక ఇప్పుడు మీకు కొంతమంది ఈ అక్యుప్రెషర్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర చార్ట్స్ కనిపిస్తాయి. ఆ చార్ట్స్ మీద పాదాల మీద, 2 పాదాల మీద మన దేహ అవయవాలు రకరకాల చోట్ల కనిపిస్తాయి. అంటే మీరు ఒక భాగం, మీరు కాలు కింద భాగంలో నొక్కినట్టయితే దాని తాలూకు ఏ అవయవంతో అయితే ఆ భాగానికి ఒక లింక్ ఉందో ఆ అవయవం మీద దాని ప్రభావం ఉంటుందన్నమాట. మీరు పాదంలో నొక్కినా కూడా. ఆ రకంగా మన పాదాలు మన దేహంలో రకరకాల అవయవాలతో కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన కుడికాలు బొట్టన వేల్లో అగ్ని అనేది ఉంటుంది. ఆ కుడికాలు బొట్టన వేలికి ప్రైమరీ సొమాటోసెన్సరీ కార్టెక్స్ కి, తర్వాత ప్రైమరీ మోటార్ కార్టెక్స్ కి సంబంధం ఉంటుంది. అక్కడ అగ్ని రాజుకుంటే, కాలాగ్ని రాజుకుంటే తిన్నగా ఇక్కడికి చేరుతుందన్నమాట. మన దేహం నిర్మాణం అలా ఉంది. అయితే మన దేహంలో ఈ కాలాగ్ని రుద్రుడు ఇంకా రాజుకుంటాడు అనగా ముందు మనకి ఆ 3 జ్వాలాలు కనిపిస్తాయి నేను చెప్పినట్టుగా. తర్వాత ఏమవుతుందంటే, మీ కుడికాలు బొట్టన వేల్లో కొద్దిగా మీకు బాగా వేడెక్కుతున్నట్టుగా, దాంట్లో విపరీతంగా ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా, దాంట్లోంచి పైకి ప్రవాహం, చాలా పెద్ద ప్రవాహం మీ కుడికాలు బొట్టన వేలులోంచి కాల్లోంచి పైకి వెళ్తూ, వెన్నులోంచి పైకి వెళ్తూ ఇక్కడ చేరుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇటువైపు అంత యాక్టివిటీ ఉండదు, ఇటువైపు బాగా యాక్టివిటీ ఉంటుంది. మీకు ఎడం వైపు కాల్లో కూడా యాక్టివిటీ ఉంటుంది. కాకపోతే కుడికాలు బొట్టన వేల్లో ఉన్నంత యాక్టివిటీ ఎడం కాలు బొట్టన వేల్లో ఉండదు. కుడికాలు బొట్టన వేల్లో ఉన్నంత వేడి ఎడం కాలు బొట్టన వేల్లో మీకు ఉండదు. అయితే ఇక్కడ ప్రాణ ఇక్కడికి చేరుతుంది కాబట్టి ఇక్కడ మీకు బాగా తెలుస్తుంది యాక్టివిటీ. తెలియకుండా మీరేంటంటే కొద్దిగా ఆంధ్రస్థితుల్లోకి వెళ్ళటం, తెలియకుండా మీకు బయట విషయాల మీద నుంచి ఆసక్తి పోయి మీరు మొత్తం అంతర్ముఖులు అవటం, అంటే ప్రత్యాహార అంటాను చూడండి. బయట నుంచి మనం మొత్తం ధ్యాసని లోపల వైపుకి తిప్పేసుకుంటాం. ఇక్కడ మీకు అది అనుభవంలోకి వస్తుంది. మీకు తెలియకుండానే అలా కుర్చీలో కూర్చుంటూ కూడా మీరు టీవీ ఇష్టపడరు, ఏది చూడాలనిపించదు. అలా కూర్చుని నాకైతే చేతులు ఇలా వెళ్ళిపోతాయి. ఇలా కుర్చీలు పక్కన నేను చేతులు ఇలా పెట్టినప్పుడు నా చేతులు తెలియకుండా ఈ ముద్రలోకి వస్తాయి. వచ్చి ఇంకా నాకు బయట విషయాలు ఏమవుతున్నాయో నాకు ఇంకా తలకెక్కదు. బయట చప్పుళ్ళు వస్తున్నాయా, ఏమవుతోంది అనేది పోతుంది క్రమేపీ నా అనుభవంలోంచి. మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది నా ఆలోచన అని నేను అనను, నా ధ్యాస లోపలికేసి వెళ్ళిపోతుంది. లోపల నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఇక్కడే ఏమవుతాయంటే, మన కాలాగ్ని రుద్రుడు మీకు కాల్లోంచి లేచి పైకి వెళ్తున్నప్పుడు, అంటే ఇది ఒకటేసారి జరగదు. మీకు ముందు ఆ అగ్ని రాజుకొని క్రమేపీ జరుగుతుంది ఇదంతా. ఆ మార్పులు క్రమేపీ వస్తాయి. వచ్చేటప్పుడు మీకు ఇక్కడ చిన్ చిన్ అని ఈ ఎడం వైపు వినిపిస్తుంది. మీకు ఈ భాగంలో చిన్ చిన్ శబ్దాలు వస్తాయి. అంతేకాకుండా మువ్వలు శబ్దాలు కూడా మీకు ఇక్కడ వస్తాయి. మీకు ఈ భాగం ఎలక్ట్రికల్ కాకుండా మీకు ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ బాగా వచ్చి గుండె మధ్య భాగం బాగా ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది మీకు. ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు మీ లోపల అంతర్గతంగా ఉండేటువంటి చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఆఖరి ఏమైనా మీ మనసు మీద ఉన్నటువంటి ముద్రలు, గాయాలు కానీ అలా చెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీ మూల మానసిక గాయాలు గుండెల్లో ఉంటాయి.
అవి బయటికి విడుదలవుతాయి. అలా బయటికి విడుదలై అవి తుడిచేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే అంతక్రితం బయట అన్ని మారుతున్న విషయాల మీద మనకి దృష్టి ఉండేదో, ధ్యాస ఉండేదో, అంటే టీవీలో ఏమవుతోంది, బయట ఏమవుతోంది, మా మా ఇంటికి ఫోన్ చేస్తాను అక్కడ ఏమవుతోందో, ఏదైతే ధ్యాస ఊరికనే బయటికి వెళ్తోందో, ఇప్పుడు ధ్యాస ఎటువైపు వెళ్తే మీ శక్తి అటే ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు ధ్యాస బయటకేసి లేదు, అంతర్ముఖులు అవుతున్నారు కాబట్టి మీ శక్తి కూడా లోపలికేసి ప్రవహిస్తోంది. ఇక్కడ లోపలికేసి అంటే ఎక్కడ? సుషుమ్నా నాడిలోకి వెళ్తాం. అంటే మీరు క్రమేపీ మారిపోయే వాటి నుంచి మార్పు లేని స్థితిలోకి వస్తున్నారు. మీ ధ్యాస మీ లోపల ఏదైతే మార్పు లేనిది వంటి ఒక స్థితి ఉందో అది మీ ఆత్మస్థితి. దాని మీదకి మీ ధ్యాస వస్తోంది. ఈ సిమ్టమ్స్ అని మీకు తెలుస్తాయి. అంతేకాకుండా ఇక్కడ చిత్రీ నాడి ఉందని చూడండి. ఇక్కడ ఈ భాగంలో చిత్రీ నాడి ఉంటుంది. దాని తాలూకు మీకు దళాలు సహస్ర చక్రంలో ఇక్కడ తెలుస్తుంది స్పర్శ. ఈ చిత్రీ నాడికి ఈ ప్రైమరీ మోటార్ కార్టెక్స్ కి సంబంధం ఉంటుంది. అక్కడ దళాలు మీకు యాక్టివేట్ అవుతాం మీకు తెలుస్తాయి. అయితే ఈ కాలాగ్ని రుద్రుడిని మనలో పెంచుకోవాలి, మనం ఆ స్థితికి త్వరగా చేరాలి, మనలో 3 అగ్నిశిఖలు మనకు కనిపించాలి అంటే పంచముఖ రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో ఒంటి మీద, అంటే ఈ పంచముఖ రుద్రాక్ష దేనికి చిహ్నం అంటే సదాశివుడికి చిహ్నం. పంచముఖ సదాశివుడు, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 5 ముఖాలు శివుడివి. 5 ముఖాల శివుడిది ఒక రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష. ఇది నిత్యం వేసుకునే వారికి, ఓం నమ శివాయ జపించే వారికి, అంటే నిత్యం మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఓం నమ శివాయ అనుకునేటువంటి ఆ మంత్రం జపించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో నేను చెప్పాను చూడండి, వెలుగులు అనేది మీకు 7 చక్రాల రంగులు ఏవైతే ఉన్నాయో ఆ 7 చక్రాల్లోంచి ఈ 3 ముఖ్యమైనటువంటి అగ్నిశిఖలు అనేవి ఏర్పడటం. ఆ అగ్నిశిఖలు రాజుకున్నాక మన దేహంలో కాలాగ్ని రుద్రుడు లేచి మన కాలం అవతల వైపుకు తీసుకెళ్ళటం. అక్కడ మనం శూన్యం అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్తాం. ఇది ఎలాంటి స్థితి అంటే ఇది ఈ శూన్యంలో మీకు వెళ్తుంటుంది, చీకటి స్థితి కాదు. ఈ స్థితిలో మన లోపల ఉన్నటువంటి ఆ వికల్పాలు, ఇందాక చెప్పాను చూడండి, సంస్కారాలు, వాసనలు దగ్ధం చేసేస్తుంది. దగ్ధం చేసి మన ఆత్మతత్వాన్ని మనం దర్శించుకుంటాము. ఇక్కడ అంటే జీవాత్మ స్థితికి వెళ్ళగలుగుతాం. అక్కడ దాకా చేరాలి అంటే కాలాగ్ని రుద్రుడు లేవాల్సిందే. ఆ అగ్ని యొక్క తేజస్సులోనే మనం మన లోపల ఉన్నటువంటి అగ్నిని చూడగలుగుతాం. మనం ఎంతసేపు బయట ఈ సత్వ రజస్ తమో గుణాల్లో కూరుకుపోయి ఉన్నా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో కూరుకుపోయి ఉన్నా, మనం మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోలేము. ఎందుకంటే ఇక్కడ కాలంలో మనం చిక్కుకుని ఉన్నాం. ఈ కాలాన్ని, ఈ మూడు గుణాలని దాని అవతల వైపుకి తీసుకెళ్ళగేటువంటి శక్తి కాలాగ్ని రుద్రుడి శక్తి. ఇక్కడికి వెళ్ళాకే ఈ తేజస్సులోనే మనకి మన లోపల ఉన్నటువంటి ఆఖరి మన మనసు మీద ముద్రలు ఉన్నాయి చూడండి, మన వాసనలు, సంస్కారాలు, వికల్పాలు ఇక్కడ పూర్తిగా దగ్ధమైపోతాయి. ఇక్కడ పూర్తిగా దగ్ధమైపోయాకే మనకి జననం మరణ చక్రాల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి అనేది లభిస్తుంది. అయితే నేను ఇక్కడ చెప్పాను పంచముఖ శివుడు అని. పంచముఖ శివుడు గురించి ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ పంచముఖ శివుడు మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు. సజ్జోజాతుడు భూమితత్వం, వామదేవుడు జలతత్వం, అఘోర అంటే అగ్నితత్వం, తత్పురుష వాయుతత్వం, ఈశాన అంటే ఆకాశతత్వం. ఈ 5 పంచభూతాలు మన చక్రాల్లో ఉంటాయి. మూలాధార చక్రం భూతత్వం, తర్వాత స్వాధిష్టానం జలతత్వం, మణిపుర చక్రం అగ్ని, అనాహతం వాయువు, విశుద్ధి ఆకాశతత్వం.
మన దేహం కూడా నిర్మాణం ఏంది పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని వీటి నుంచే మనం ఈ భూమి మీద జీవితాన్ని అనుభవిస్తున్నాం. తర్వాత ఈ పంచముఖ శివుణ్ణే సదాశివుడు అని అంటాం. ఆ సదాశివుడు సృష్టిని నిర్మించగలుగుతాడు, దాన్ని సంరక్షించగలుగుతాడు, దాన్ని తిరిగి వెనక్కి దాన్ని దాన్ని ధ్వంసం చేసి మీకు మళ్ళీ ఈ మాయని అవతల వైపు ఏముందో చూపించగలిగేటువంటి శక్తి, అనుగ్రహం ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నది సదాశివుడికి. కాబట్టి మనం ఇక్కడ నేను ఇందాక చెప్పాను చూడండి, మనకి 3 అడ్డనామాలు పెట్టుకోవటం శరీరం వేర్వేరు భాగాల మీద. మనం పొద్దున దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాక మనం అసలు పూజ చేసే ముందు విభూదిని కాస్త నీళ్ళల్లో కలిపి, ఇందాక నేను చూపించా కదా అక్కడ వ్యక్తి ఒంటి మీద ఎక్కడెక్కడైతే విభూది పూసుకుని ఉన్నాడో మనిషి, ఇక్కడ మీకు చెస్ట్ మీద, చేతుల మీద అన్ని చూపించాను కదా, ఆ స్థానాల్లో మనం విభూది పూసుకుంటూ ఈ పంచబ్రహ్మ మంత్రాలు చదువుకోవాలి. ఇక్కడ మీకు పంచబ్రహ్మ మంత్రాలు ఉన్నాయి. సజ్జోజాత మంత్రం, ఇది వామదేవ మంత్రం, అఘోర మంత్ర, తత్పురుష మంత్ర, ఈశాన మంత్ర. ఈ మంత్రాలు చదువుతూ ఈ 3 అడ్డగీతల్ని మనం ఒంటి మీద రకరకాల భాగాల్లో రాస్తాం అన్నమాట. ఇది పొద్దున సాయంత్రం మీరు కనుక ఇంట్లో పూజ చేసుకునేటైతే దీపం పెట్టిన వెంటనే పూజకు ముందు ఇవన్నీ రాసుకొని మొదలు పెట్టాలి. దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, ఇవి మన లోపల ఉన్నటువంటి ఆ 3 అగ్నిశిఖల్ని తొందరగా జాగృతం చేస్తాయి. జాగృతం చేయటమే కాకుండా కాలాగ్ని రుద్రుణ్ణి కూడా మనలో జాగృతం చేస్తాయి. ఒక్కసారి కాలాగ్ని రుద్రుడు జాగృతం అయితే మనం కాలాగ్ని రుద్రుడు ఒక్క తేజస్సులో మనం కరిగిపోతూ మనం ఆత్మతత్వాన్ని మనం దర్శిస్తాం. అంటే 3 స్థితులకు అవతల వైపు ఏముందో మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళాలి అంటే కాలాగ్ని రుద్రుడు ఒక్క ఆశీస్సులు కావాలి. అయితే మనం ఇక్కడ ఒకటి చేయగలిగేది ఏమిటి అంటే, మీరు ఏమైనా ధ్యానంలో లేదంటే పూజలో కూర్చున్నప్పుడు మీ కుడికాలు బొట్టన వేల్లో కాలాగ్ని రుద్రుడిని ఊహించుకోండి. ఊహించుకుని అక్కడ వెలుతురు ఉన్నట్టుగా, ఆ తేజస్సు అక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని, ఆ తేజస్సు మీ కాళ్ళలోంచి పైకి వెళ్తూ, వెన్నులోంచి పైకి వెళ్తూ ఇక్కడ చేరుతున్నట్టుగా మీరు ధ్యానం లాంటిది చేయొచ్చు. ఇలా చేసేటప్పుడు ఏంటంటే, మీరు ఈ ప్రక్రియ ఇంకా త్వరితగతిలో ముందుకు వెళ్ళేటట్టుగా మీరు కాలాగ్ని రుద్రుని మీరు ప్రార్థిస్తున్నారు. పంచబ్రహ్మ మంత్రాలు చదివి మీకు వీలైతే ఆ 3 అడ్డనామాలు ఏదైతే ఉన్నాయో శివుడి ఒక్క నామాలు ధరించి. అయితే మనకి కాలాగ్ని రుద్రుడు మన దేహంలో ఇంకా లేస్తున్నాడు అనేది మీకు ఎలా బాగా తెలుస్తుంది త్వరలో అనేది అంటే, కాలాగ్ని రుద్రుడు మన దేహంలో లేచేటప్పుడు ఏమవుతుందంటే, మన దేహంలో ప్రాణ ప్రవాహం చాలా ఎక్కువగా అయిపోతుంది. ఒంట్లో నాడులన్నీ బాగా తెరుచుకుని మీకు బాగా శక్తి ప్రవాహం అనేది ఒంట్లో పైకేసి వెళ్తూ ఉంటుంది. ఆ సమయానికి మీరు ఆ 3 అగ్నిశిఖలు కూడా రకరకాల చోట్ల మీ దేహంలో చూసి ఉంటారు. మీ మనస్సు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంటుంది. ప్రత్యాహారం అనేది అంటే బయటని వైపు నుంచి మీ దృష్టి లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండానే, మీరు తెలిసి కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతారు. తెలియకుండా మామూలుగా కూర్చున్నా కూడా మీరు అంతర్ముఖులైపోతారు. ఇలా అవుతున్నప్పుడు కూడా మీరు ఏంటంటే, మీ దేహంలో కాలాగ్ని రుద్రుడు శక్తి జాగృతం అవుతున్నట్టు, ఆ శక్తి మీ కుడికాలి బొట్టన వేళ్ళ మొదలై పైకేసి అగ్నిలాగా మీ దేహాన్ని అట్లాగా కరిగించేస్తూ అలా పైకేసి వెళ్తూ మీ లోపల మీరు ఎలా కూడా ఊహించుకుని ధ్యానం కూడా చేసుకోవచ్చు. కాలాగ్ని రుద్రుడు లేచినప్పుడు ఏమవుతుందంటే, మనసు కరిగిపోతుంది. మనసు అనేది ఇంకా వేరేగా ఉండదు అక్కడ. ఎప్పుడైతే మన దేహంలో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాణ అనేది పైకేసి బాగా ప్రవహిస్తుందో, ఆ ప్రాణ మీద కనుక మనం మనసు పెట్టామనుకోండి, మనసు కరిగిపోతుంది. అలా మనసు గనక ప్రాణ ప్రవాహంలో కలిసిపోయింది అనుకోండి, మనకి పంచభూతాలు మించి ఒక రకంగా మనకి కంట్రోల్ వస్తుంది. అంటే మనకి
పంచభూతాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా బయట లోకంలో బ్రతుకుతాం. ఎప్పుడైతే మనకి ఎక్కువగా మనం అంతర్ముఖలం అయిపోతామో మనకి మన పంచభూతాల మీద కంట్రోల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం తేలిగ్గా పంచభూతాల నుంచి మన మనస్సుని మనం తీసుకోగలుగుతాం వెనక్కి. మనల్ని మనం ఈ పంచభూతాల నుంచి, శరీరం నుంచి, మనసు నుంచి, మనోమయ కోశం నుంచి, విజ్ఞానమయ కోశం నుంచి, అన్నిటి నుంచి మనల్ని మనం వేరు చేసుకోగలుగుతాం. అలా వేరు చేసుకోగలిగేటువంటి శక్తి మనకి ఇచ్చేది కాలాగ్నిరుద్రుడు. ఇలా మన దేహంలో ప్రాణం ఎక్కువ ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రాణ సుషుమ్న నాడిలోంచి కూడా, సుషుమ్న నాడి అంటే మనకి వెన్ను మధ్య భాగంలోంచి కూడా పైకి ప్రవహిస్తుంది. ఎంతగా మనకి వెన్ను మధ్య భాగంలోంచి ప్రాణ పైకి ప్రవహిస్తుందో మనకు అంతగా మన పంచభూతాల మీద మనకి పట్టు అనేది వస్తుంది. అంతగా మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది. మనల్ని మనం వేరు చేసుకోగలుగుతాం. ఇక్కడ మనలో అహంకారం క్రమేపీ కరిగిపోతుంది. అహంకారం కరిగిపోయే కొద్దీ మన లోపల ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా కరిగిపోతాయి. ఆఖరికి ఏం మిగులుతుందంటే కాంతి మిగులుతుంది. ఎందుకంటే మన తత్వమే కాంతి, అదే మన అసలు తత్వం. ఆ కాంతిలో మనకి మిగిలిన సంస్కారాలు, వాసనలు, వికల్పాలు అక్కడ దగ్ధమైపోతాయి. అక్కడ దగ్ధం అయిపోయేసరికి మనలో ఇంకా మనకు అక్కడ మన ఆత్మ దర్శనం అనేది అక్కడ మనకి జరుగుతుంది. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాను, నేను ఆత్మని. ఇక్కడ మనం నిత్యం మారిపోయే వాటి మించి మన దృష్టి వెళ్ళిపోయి ఏ మార్పు లేనిది ఏంటంటే మన ఆత్మతత్వం. దానికి ఏ మార్పు ఉండదు. మనం ఆ స్థాయిలో మన చేతన స్థితి అక్కడ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మీకు జనన మరణ చక్రాల నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఇలా జనన మరణ చక్రాల నుంచి విముక్తి అనేది మనకి త్వరితగతిలో జరగాలి అంటే మన లోపల ట్రాన్స్మిటేషన్ ఎనర్జీ అంటే మన లోపల ఉన్నటువంటి కర్మల్ని దగ్ధం చేసి మన లోపల కాలం ఏదైతే ఒకటి గతం అని, వర్తమానం అని, భవిష్యత్తు అని మనలో విభజన తెస్తుందో, లేదంటే మనకి వేకో స్థితి అని, స్వప్న స్థితి అని, నిద్రావస్థ అని మనలో విభజన ఏదైతే ఉంటుందో ఆ విభజన అన్నిటినీ కాల్చేసి కాలం అవతల వైపు తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి కాలాగ్నిరుద్రుడి శక్తి. ఓం నమః శివాయ.